పండగలకి పూర్ణం బూరెలు చేసేటప్పుడు పూర్ణం బయటికి రాకుండా ఎక్స్ట్రా క్రంచీగా లోపల సాఫ్ట్ గా ఉండాలంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. అది యాడ్ చేస్తే బూరెలు ఎక్స్ట్రా క్రంచీగా బయట ఎంతసేపు పెట్టినా సాగకుండా లోపల సాఫ్ట్ గా ఉంటాయి. మరి ఆ టేస్టీ బూరెల సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. అన్ని ఇంగ్రీడియంట్స్కి ఒకటే కప్ యూస్ చేసుకోవాలి. ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకొని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసి ఈ శనగపప్పు పాత్రని దించి కుక్కర్ని లాక్ చేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి. బ్యాటర్ కోసం పప్పుని నానబెట్టుకుందాం. ముందుగా ఒక కప్పు బియ్యం, ఒక కప్పు మినప్పప్పు తీసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసి 1.5 గ్లాస్ వాటర్ పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి. బూరెలు ఎక్స్ట్రా క్రంచిగా రావడానికి ఒక కప్పు ఇడ్లీ రవ్వని తీసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ మంచి క్వాలిటీది సన్నగా ఉన్నది వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా చేసేలోపు కుక్కర్ హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చి ఉంటుంది. ప్రెషర్ అంతా పోయాక బయటికి తీసి గాలికి ఆరబెట్టుకోవాలి. బ్యాటర్ కోసం పప్పు నానేలోపు మనం మిగతా ప్రసాదాలు కానీ పూజ గదిలో రెడీ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. పప్పు చక్కగా ఉడికింది. పప్పు ఉడికిన వాటర్ని రసంలోకి కానీ సాంబార్లోకి కానీ వాడుకోవచ్చు. ఒక జాలిగరిటెలో పప్పుని వేసి గాలికి ఒక 10 మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం శనగపప్పుని పక్కకి తీసి మిగతా శనగపప్పుని మిక్సీ జార్లో వేసి వాటర్ వేయకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇలా వాటర్ వేయకుండా పొడి పొడిగా గ్రైండ్ చేయడం వల్ల పూర్ణం కుక్ చేసేటప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది. గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్న శనగపప్పుని కూడా అందులో వేసుకోవాలి. మినప్పప్పు, బియ్యం చక్కగా నానిపోయింది. మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పల్చగా అయిపోకుండా చిక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న దీన్ని ఒక లోతు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా లోతు గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల పూర్ణాన్ని ఈ బ్యాటర్ లో ఈజీగా డిప్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంచుమించుగా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలోంచి వాటర్ ని పిండేసి ఇందులో వేసుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వ కలుపుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రంచీనెస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 3/4 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల షుగర్ వేసి హ్యాండ్స్ తో బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల బూరెలు మంచి కలర్ లో, అలానే బ్యాటర్ చప్పగా లేకుండా లైట్ గా స్వీట్నెస్ యాడ్ అవుతుంది. హ్యాండ్స్ తో బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే మినప బియ్యాన్ని గ్రైండర్ లో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అందరికీ ఈజీగా ఉండేలాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని చూపిస్తున్నాను. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఏరియేషన్ ఫార్మ్ అవ్వడానికి మనం హ్యాండ్స్తో మంచిగా బీట్ చేసుకున్నాం. ఫైనల్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఒక స్పూన్ డిప్ చేసి చూస్తే ఇలా చిక్కగా కోట్ అవ్వాలి. ఫింగర్తో ఒక లైన్ గీసి చూస్తే బ్యాటర్ అనేది అటు ఇటు కదలకుండా లైన్ క్లియర్గా కనబడాలి. మిక్సీ జార్లో ఒక 2 టీ స్పూన్స్ షుగర్, 5 యాలక్కాయలు వేసి మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని సగానికి కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకుని ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మీద 2 టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పొడిని వాడుతున్నాను. మీకు కావాలంటే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. టోటల్ గా 1 కప్పు మీద 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత శనగపప్పు మిక్స్చర్ ని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా మెదుపుతూ మిక్స్ చేసుకోవాలి. అలానే 2 టీ స్పూన్ల షుగర్ ని కూడా వేసుకోవాలి. ఇలా బెల్లాన్ని షుగర్ ని కలిపి
పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. గరిటతో మ్యాష్ చేసుకుంటూ ఒక ఉండలా అయ్యేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం శనగపప్పు మిక్స్చర్ ని పొడి పొడిగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ కుకింగ్ టైం అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఫైనల్ గా ఒక ఉండలాగా ఫార్మ్ అయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్యాన్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకుని మనం తయారు చేసుకున్న ఇలాచీ పౌడర్ ని వేసి హ్యాండ్స్ తో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత మిక్స్ చేసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి టోటల్ గా 15 మీడియం సైజ్ ఉండలైతే అయ్యాయి. స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని గాని నెయ్యిని గాని వేసుకోవాలి. బాండీకి సగమే వచ్చేలాగా వేసుకోవాలి. బూరె మొత్తం డిప్ అయ్యేంత ఆయిల్ని వేసుకోవాలి. పూర్ణాన్ని బ్యాటర్లో ముంచే ముందు బ్యాటర్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పూర్ణాన్ని బ్యాటర్లో ముంచి వేడిగా ఉన్న ఆయిల్లో జాగ్రత్తగా డ్రాప్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బూరెల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ని పీల్చేస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోయి లోపల వేగకుండా ఉండిపోతాయి. పూర్ణాన్ని బ్యాటర్లో డిప్ చేసి వేడి ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ అలానే వదిలేసి తర్వాత టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని రిపీట్ చేసుకుంటూ బూరెల్ని ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు మన మీదకి ఆయిల్ పడకుండా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. నూనెలో ఎక్కువ బూరెల్ని వేసేయకుండా 5 నుంచి 6 వరకు వేసుకుని ఫ్రై చేసుకుంటే ఫ్రీగా ఫ్రై అవుతాయి. 2 వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత బయటికి తీసుకొని కాసేపు రెస్ట్ ఇస్తే చేతితో కొంచెం కదిపామంటే ఫ్రీగా విడిపోతాయి. అంతేనండి, బయట క్రంచీగా లోపల మెత్తగా టేస్టీ బూరెలైతే రెడీ అయిపోయాయి. ఈసారి పండుగకు మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు కదా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.